పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రజలను పెద్ద పులి భయం వేడటం లేదు. దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్ద పులి సంచరిస్తుంది. నిన్న ఏకకాలంలో 14 దూడలను పెద్ద పులి చంపేసింది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు హనుమాన్ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం పెద్ద పులి దండంగి కొండపై ఉన్నట్లుగా రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా కదలికలు గుర్తించారు. పులిని సురక్షితంగా బంధించి విశాఖపట్నం జూ పార్క్ కి తరలిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నిన్న 14 దూడల్ని ఒక గేదెని ఏ విధంగా అయితే చంపేసిందో పెద్ద పులి మనందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుంచి దాని గురించి అది ఎక్కడ సంచరిస్తుంది ఏంటనే డీటెయిల్స్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నట్లు సిగ్నల్స్ రావడం కూడా చూస్తున్నాం. దాన్ని బంధించే ప్రయత్నాలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం 4 హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలతో 4 హనుమాన్ బృందాలు ప్రస్తుతం ఈ పులిని బంధించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విశాఖ, శ్రీశైలం, తిరుపతి అదేవిధంగా రాజమండ్రి ఈ 4 ప్రాంతాల నుంచి కూడా 4 బృందాలు ఇందులో కూడా నిపుణులు వారు ఉంటారు. ట్రాంక్యులైజేషన్ చేసేందుకు మత్తు ఇంజక్షన్ గన్లతో వీరు సిద్ధంగా ఉంటారు. ఏ క్షణాన పులి కనిపించినా కూడా మత్తు ఇంజక్షన్ గన్తో పూర్తి చేయడం ద్వారా దాని కనీసం దాదాపు 2 గంటల పాటు మత్తులోకి తీసుకెళ్లి ఆ సమయంలో బోన్లో బంధించి విశాఖ జూకు తరలించాలనేది ప్రణాళిక. ఈ 4 బృందాలు కూడా ప్రస్తుతం ఇంకా ఈ ఆపరేషన్ లో ఉండగానే ప్రస్తుతం బెంగళూరు నుంచి మరొక టీం రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇవాళ మధ్యాహ్నానికల్లా వాళ్ళు ఏదైతే ప్రస్తుతం పులి ఉందో దండంగి కొండపై ఉందో ఆ కొండపైకి అక్కడే ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇది గత 4 నెలల నుంచి కూడా పెద్ద పులి సంచరిస్తున్నప్పటికీ కూడా నిన్న జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గంగంపాలెంలో ఇదైతే పశువుల కొట్టల్లో కట్టివేసి ఉంచిన మొత్తం 14 దూడలను కూడా చంపేయడం జరిగింది. అందులో 12 ఆవు దూడలు, 2 గేదె దూడలు కూడా ఉన్నాయి. మొత్తం 14 దూడలను కూడా ఇద్దరు గిరిజన రైతులకు సంబంధించిన దూడలు. ఆ దూడలు చనిపోయిన విధానం చూసి సమీప ప్రాంతాల్లో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే కూడా ఏదైతే పూర్తిస్థాయి భయపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గంగంపాలెం, దండంగి, డి రావలంక ఈ 3 గ్రామాల పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా రాత్రి అంతా కూడా కంటి మీద కునుకు లేకుండా కలిపారు. అదేవిధంగా అటవీ శాఖ బృందాలు కూడా రాత్రి అంతా కూడా గస్తీ నిర్వహించిన పరిస్థితి ఉందో దాదాపు 100 మంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో చూస్తే కనుక గతంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇదే పెద్ద పులిని తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురం గ్రామంలో ఒక పశువుల పాకలో దూరినప్పుడు బంధించగలిగారు. ఆపరేషన్ విజయవంతమైంది. అప్పుడు ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అదే పెద్ద పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన క్రమంలో మొత్తం అటవీ శాఖ అధికారుల అనుకున్న అంచనా మొత్తం పూర్తిగా రివర్స్ అయిపోయి మళ్ళీ జనావాసాల వద్దకి వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు కూడా గత 20 రోజుల నుంచి కూడా పులి అటవీ ప్రాంతాల్లో పాపికొండల అభయారణ్యంలో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం గత 20 రోజుల నుంచి కూడా రాజవొమ్మంగి అదేవిధంగా తాజాగా ప్రస్తుతం దేవీపట్నం మండలం ఎవరైతే పోలవరం నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వద్దకు చేరుకున్న పరిస్థితుల్లో 14 దూడలను ఒకసారిగా మట్టుపెట్టిన క్రమంలో ఖచ్చితంగా ఈ పెద్ద పులిని బంధించాల్సిందే అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పులి ఉన్న ప్రదేశం పూర్తిగా కొండపై అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ పెద్ద పులి బయటికి వస్తే తప్ప బంధించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఆపరేషన్ అయితే పశువుల పాక నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా 4 వైపుల నుంచి కూడా ఈ తుపాకులు మత్తు ఇంజక్షన్ గన్స్ ఏమి చేసి షూట్ చేయగలిగారు. ఆ 4 గన్స్ లో ఒక షూటర్ అయితే సక్సెస్ అవ్వగలిగారు. అయితే ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 4 బృందాలు ప్రస్తుతం బెంగళూరు నుంచి రాబోతున్న మరొక బృందం ఈ 5 బృందాలు ప్రస్తుతం వీరి మాట వేస్తున్నారు సార్. ఇప్పటికే వీళ్ళు వారికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని చెట్టుపైనే కర్రలతో ఒక ప్రత్యేకంగా నిర్మించుకుని అక్కడే ప్రస్తుతం ఉంటున్న పరిస్థితి ఉంది. దీంతో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా పులిని బంధించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మరోసారి పెద్ద పులి మళ్ళీ గ్రామాల మీద పడితే కనుక తీవ్ర స్థాయిలో జనం బిక్కుమంటూ భయాందోళన చెందే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపట్లో ఈ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సింది. ముఖ్యంగా ప్రస్తుతం పులి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో దాని కెమెరాలకు ఎంతవరకు చిక్కుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ రేడియో కాలర్ అనేది ఒకటి కొంత అటవీ శాఖ అధికారులు కొంత అడ్వాంటేజ్ గా ఉంది. ఆ పులి ఎక్కడ ఉందన్నది సిగ్నల్స్ ద్వారా గుర్తిస్తున్నారు. అయితే ఆ పులి ఖచ్చితంగా బయటకు వస్తారు. అంటే పగటి సమయంలో కూడా ఆ పెద్ద పులి అయితే బయటకు రాదు. నిన్న జరిగిన సంఘటన ప్రకారం చూస్తే కనుక అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చి తెల్లవారుజాము సమయంలో అది పంజాబ్ వెళ్ళిపోతుంది.
ఈ నేపథ్యంలో ఇది అర్ధరాత్రి మళ్ళీ రాత్రి ఆపరేషన్ నిర్వహించాలా లేదంటే ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ ఎక్కడ ఉందో గుర్తించి ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో దాదాపు 100 మంది వరకు కూడా ఉన్న నేపథ్యంలో అందరూ వీళ్ళు ఒకేసారి దీన్ని బంధిస్తారని చూడాల్సి ఉంది. అంటే ఈ క్రమంలో ఎలాంటి ఇదైతే ఈ పులికి ఎలాంటి ప్రాణహాని కూడా సంభవించకూడదు అనేది కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ ఎన్టీసీఏ నిబంధనలు కూడా చాలా కఠినంగా పాటించాల్సి ఉంటుంది. దీంతో పులిని బంధించడం అనేది ఇవాళ రేపట్లో సాధ్యమవుతుందా లేదని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం కంటికి మీద కుడుకు లేకుండా చేసిన పెద్ద పులి దాదాపు 4 నెలల నుంచి కూడా 1-2 కాదు ఏకంగా 4 నెలల నుంచి జనవరి నుంచి కూడా ఏపీ అటవీ శాఖ అధికారులు ఉప్పులిప్పులు పెడుతుంది. బంధించిన పెద్ద పులి విశాఖ జూకి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి పాపకాల అభియానంలో విడిచిపెట్టిన క్రమంలో మొత్తం ఈ పరిస్థితులన్నీ కూడా తలెత్తాయి. మొత్తం ఈ దేవీపట్నం మండలంలో అయితే కొత్త సమస్యగా మారింది. ప్రస్తుతం అయితే ప్రజలంతా కూడా బిక్కుమంటున్నారు. ముఖ్యంగా 14 ఆవు దూడల్ని కూడా మట్టుపెట్టిన క్రమంలో ఆవులు వాటి దూడల వద్ద కూడా దూడల మృతదేహాల వద్ద కూడా అక్కడే ఉండిపోయి దయనీయంగా ఉన్న పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కూడా వెలికి వేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్వీకులు కూడా పెద్ద పులిని ఒక ఆసక్తికరంగాను తొలగించినప్పటికీ కూడా పెద్ద పులికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పులి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మైండ్ సెట్ అది పూర్తిగా తన స్వభావం మారిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకాలను 1-2 దూడలను కూడా గట్టులో మట్టి పెట్టింది కానీ ప్రస్తుతం చూస్తే కనుక అంటే ప్రసాద్ మనం చూస్తే ఇంతకు ముందు మీరు అన్నట్లుగానే తూర్పుగోదావరి మండపేట గానీ లేదంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలే నెలకొన్నాయి. అది గడిచిన కొన్ని నెలల గ్యాప్ లోనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సంచరించడం తరచుగా ఎందుకు వస్తున్నాయి పులులు? గతంలో లేదు కదా, ఇప్పుడు రావడానికి గల కారణాలు ఏంటి? అసలు అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కనుక ఇప్పటివరకు కేవలం చిరుత పులులు మాత్రమే కొంత ఓటికి వచ్చాయి. గతంలో చూస్తే కనుక 2 ఏళ్ల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు వద్ద ఒక బెంగాల్ టైగర్ అయితే వచ్చింది. అయితే ఇది ప్రస్తుతం పూర్తిగా తడోబా మహారాష్ట్రలోనే తడోబా అడవి ప్రాంతం, టైగర్ రిజర్వ్ ప్రాంతం, వందలాది పులులు అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి ఈ పెద్ద పులి తన టెరిటరీని ఏర్పాటు చేసుకుని అంటే ఈ పులుల స్వభావం చూస్తే కనుక ఒక్కొక్క పులి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ క్రమంలో ఆ టెరిటరీ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా జనవరి నెలలో ఈ ఏడాది జనవరి నెలలో ఈ పెద్ద పులి అయితే తడోబా అడవి ప్రాంతం నుంచి బయలుదేరి తెలంగాణ కన్నాపురం ఫారెస్ట్ మీదుగా ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి గోదావరిని దాటి ఇటు తూర్పుగోదావరి జిల్లా వైపుకి వచ్చేసింది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపుకి వచ్చేసింది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా దీనికి సురక్షితంగా ఉందని కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతాలు మొత్తం పూర్తిగా అలవాటు పడిపోయింది. మొత్తం తిరిగిన ప్రాంతాల్లోనే మళ్ళీ తిరుగుతూ ఈ దేవీపట్నం ప్రాంతానికి చూస్తే కనుక 4 రోజుల క్రితం ఇదే ప్రాంతానికి రావడం జరిగింది. ఆ తర్వాత గోదావరిని క్రాస్ చేసింది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా దాన్ని టెరిటరీగా ఏర్పాటు చేసుకుంది. ఒక దూడని 2 దూడలు వేటాడటం, దాన్ని రాత్రి వేళలు వచ్చి దాన్ని ఆహారంగా తీసుకోవడం లేదంటే రక్తం తాగడం వంటిది పులి స్వభావంగా ఉంది. అయితే తొలిసారిగా ఏకాలంలోనే వారం రోజుల క్రితం చూస్తే కనుక 9 పశువులు 9 దూడలు, నిన్న 14 దూడలు, దాదాపు 24 దూడల వరకు కూడా ఏకకాలంలోనే మట్టుపెట్టిన పరిస్థితి ఉంది. దీంతో దీని స్వభావం పూర్తిగా మారిపోయింది. రానున్న రోజుల్లో మనుషులకు కూడా దీని పట్ల దీని గురించి దీని కారణంగా పెద్ద ప్రాణహాని ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గిరిజనులు అడవుల్లో ఫలసాయం కోసం జీడిపిక్కలు కావచ్చు లేదంటే ఇతర పశువుల మేత కోసం వెళ్తూ ఉంటారు, ఒంటరిగా వెళ్తూ ఉంటారు గిరిజనులు. ఆ క్రమంలో ఎవరిపైన దాడి చేస్తే ఖచ్చితంగా ప్రాణహాని జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా మనుషులపై దాడి చేయనప్పటికీ కూడా చేయదు అనే గ్యారంటీ కూడా లేదని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో తామైతే ఈ పుల్లును ఖచ్చితంగా బంధించి విశాఖ జూకి తరలిస్తామని కూడా చెప్తున్నారు. అంటే ప్రస్తుతం 4 బృందాలు కొత్తగా ప్రస్తుతం బెంగళూరు నుంచి రాబోతున్న మరొక బృందంతో ఈ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది. హనుమాన్ బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందాలు అయితే రంగంలో తిరిగాయి. వీరికి సంబంధించి అత్యాధునిక ట్రాంక్యులైజేషన్ మొత్తం ఇంజక్షన్లు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అన్ని డ్రోన్లు, థర్మల్ డ్రోన్లు, అదేవిధంగా డ్రోన్ బృందాలు, ప్రత్యేకంగా డ్రోన్లు, ప్రత్యేకంగా సిబ్బంది దాదాపు 100 మంది సిబ్బంది ఈ దండంగి కొండ చుట్టూ కూడా మోహరించి ఉన్నారు. అది వీళ్ళు సగటు వేళలో ఆపరేషన్ చేస్తారా లేదంటే ఇవాళ రాత్రి సమయం అయిన తర్వాత ఆపరేషన్ నిర్వహిస్తారని చూడాల్సింది. ఫారెస్ట్ అధికారులు, ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. అంటే ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు అనుకోవచ్చు? గుంపులుగా వెళ్లాలని చెప్తున్నారు అండ్ కొంతమంది దానిపైన దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా, మరి దాడి చేయడం చట్టవిరుద్ధ నేరం అని చెప్పడం కానీ ఇటువంటి సూచనలు ఎలా చేస్తున్నారు? సురక్షితంగా ఉండమని చెప్పి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు అనుకోవచ్చు ప్రజలకి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పెద్ద పులి కారణంగా ఎక్కడైతే దండంగి కొండపై మాటు వేసిన పెద్ద పులి కారణంగా ప్రస్తుతం గంగంపాలెం, దండంగి, డి రావలంగా ఈ పరిసర గ్రామాలు దాదాపు 5-6 గ్రామాలు ఉన్నాయి ఈ దేవీపట్నం మండలంలో. ఆ గ్రామాల ప్రజలందరికీ కూడా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒంటరిగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. అదేవిధంగా ఆ దండంగి కొండ చుట్టూ ఉన్న రహదారి కూడా ఉంటుంది. ఆ రహదారి నుంచి ఇక్కడ ప్రజలు ఏదైతే తమ పశువుల మేత కోసం వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చూస్తే కనుక పర్యాటకులు పాపికొండలో బోట్లు వెళ్లే వాళ్ళంతా కూడా గడ్డిపోసం ఆలయం వద్దకు వచ్చి అక్కడ బోటింగ్ చేస్తూ ఉంటారు, బోటింగ్ కి వెళ్తూ ఉంటారు. పాపికొండలో వెళ్లే బోట్లు కావచ్చు లేదంటే ఇటు గండిపోసం ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఇదే మార్గంలో రావాల్సి ఉన్న నేపథ్యంలో
వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఒంటరిగా మాత్రం ఖచ్చితంగా ఎవరో కూడా తిరగొద్దని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున ఫారెస్ట్ బృందాలు అదేవిధంగా పోలీస్ బృందాలు కూడా ఇక్కడ మోహరించిన నేపథ్యంలో ఒంటరిగా వెళ్లొద్దని చెప్పి కూడా ప్రధానంగా ఈ దాదాపు 5-6 గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పర్యాటకులు గండిపోసం ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఎవరిని కూడా ఆ రహదారిపై వెళ్లకుండా వాహనాలను కూడా నిలిపివేశారు. ఒకసారి వేటాడిన తర్వాత మళ్ళీ ఎంత సమయం తర్వాత వేటాడుతుంది పులి? ఎందుకంటే నిన్నే కదా 14 దూడల్ని చంపేసింది. మళ్ళీ ఎంత సమయం తర్వాత వేటాడే అవకాశం ఉంటుంది? ఇది చూస్తే కనుక గత నెల 26వ తేదీన ఒకేసారి రాజవోమింగ మండలంలో 9 ఆవు దూడల్ని ఈ పెద్ద పులి మట్టి పెట్టింది. అయితే గతం నుంచి చూస్తే కనుక ఒక దూడని వేటాడటం అంటే గతంలో అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు పూర్తిగా అంటే పాపిగూడెం అభయారణ్యంలో ఒక్కసారి పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గొర్రె గేదెలు లేదా అడవి దున్నలను కూడా ఈ పెద్ద పులి వేటాడినట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ గ్రామాల సమీపంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆవు దూడలను ఎక్కువగా కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే పెద్ద పశువుల జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అవి తిరగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెద్ద పులి దాదాపు 3 సంవత్సరాల వయసున్న మగ బెంగాల్ టైగర్ కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా బలిష్టంగా ఉంది. దాదాపు 300 కేజీల వరకు కూడా బరువున్న ఈ పెద్ద పులికి సంబంధించిన పంజా కూడా చాలా పెద్దది. అరుదైన బెంగాల్ టైగర్ కావడంతో ఇది ముఖ్యంగా ఆవు దూడలను కూడా టార్గెట్ చేసింది. అయితే ఇందులో చూస్తే కనుక ఒక దూడని వేటాడిన తర్వాత దాదాపు 22 రోజుల వరకు కూడా మళ్ళీ వేటకి జోలికి వెళ్ళింది ఈ పెద్ద పులి. గతంలో అయితే ఇక్కడ వెళ్ళిన పరిస్థితి లేదు. కేవలం ఒక దూడని వేటాడటం, దాని రక్తం తాగడం, లేదంటే మొన్నాడు రాత్రి సమయంలో వచ్చి దాని మాంసం తినడం అనేది కూడా ఈ పెద్ద పులి చేస్తూ వచ్చింది. అయితే తొలిసారిగా ఈ 14 దూడలను ఒకేసారి అటాక్ చేసిన నేపథ్యంలో దీని యొక్క మొత్తం వైఖరిలో మార్పు వచ్చిందా అనేది కూడా ఒక అనుమానంగా మారింది. ఎందుకంటే రానున్న ఇలాంటి టైగర్లు ఇదే ప్రాంతంలో చూస్తే కనుక 10 రోజుల క్రితం చూస్తే కనుక ఈ పెద్ద పులి ఎక్కడైతే బయలుదేరిందో దీని ఎక్కడైతే చిట్టుమిల్లు ఉందో మహారాష్ట్ర తాడాపూర్ అడవి ప్రాంతం చంద్రాపూర్ అడవుల్లో ఇదే తరహా ఒక బెంగాల్ టైగర్ 4 మహిళలను కూడా చంపేసింది. ఆ సమయం అది మేనేటర్ గా మారిన టైగర్ అక్కడ 4 మహిళలను కూడా చంపేసింది. అదే సంతతికి అదేవిధంగా అదే జాతికి చెందిన ఈ పెద్ద పులి ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది. 4 నెలల నుంచి కూడా ఇక్కడే తిరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే మనుషులపై ఎక్కడ కూడా దాడి చేయలేదు. కాబట్టి కాకపోతే దీని యొక్క వైఖరిలో మార్పు వచ్చిన నేపథ్యంలో మేనేటర్ గా మారితే ఖచ్చితంగా ఇది ఏదైనా మనుషులపై కూడా దాడికి తెగబడేందుకు కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఆపరేషన్ అయితే ఖచ్చితంగా బంధించాల్సిందే అని చెప్పి కూడా డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవాళ రేపట్లో కూడా ఈ ఆపరేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఉన్నారు. వెంటనే దీన్ని బంధించిన వెంటనే విశాఖకు తరలిస్తారు. అది బంధించడం అనేది ఎంతవరకు ఎలా చేస్తారనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వీళ్ళు లోపలికి పులి ఉన్న దట్టమైన ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ కూడా అది చెట్ల వద్ద లేదంటే ప్రస్తుతం రాళ్లు కొండల గుట్టల మధ్య ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు షూట్ చేయడం ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాల్సి ఉంది. అది కూడా పులిని తప్పించుకునే అవకాశం అయితే ఉంది. మనుషులు జాడ ఏమాత్రం తెలిసినా కూడా పెద్ద పులి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ గుట్టలు ఈ ప్రాంతానికి పూర్తిగా అలవాటు పడిపోయిన నేపథ్యంలో ఇది మతం చేసుకుని కనుక చిక్కుతుందా లేదంటే బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ బోన్కి ఇది చిక్కుందని చూడాల్సింది. లేదంటే పూర్తి స్థాయిలో మొత్తం ఎంత భారీ స్థాయిలో బృందాలు మోహరించిన నేపథ్యంలో మనుషుల కదలికలను గమనించి మళ్ళీ తిరిగి దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్తుందా ఇలా ఏ రకంగా ఈ పెద్ద పులి వెళ్ళబోతుందని చూడాల్సి. ప్రస్తుతానికి అయితే మాత్రం దండంగి కొండపైనే మాట వేస్తున్న నేపథ్యంలో సిగ్నల్స్ అక్కడి నుంచి వస్తున్నాయని చెప్పుకునే యాంటీనా ద్వారాను అదేవిధంగా ఇటు రేడియో కాలర్ ద్వారా గుర్తిస్తున్న నేపథ్యంలో అక్కడే ప్రస్తుతం ఎక్కువగా ఈ ఆపరేషన్ టార్గెట్ చేసి అక్కడే నిర్వహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.